బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన దువ్వాడ మాదిరి రోజు రోజుకి మితిమీరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె ఏదో పెద్ద ఫైర్ బ్రాండ్ అన్నట్టు బాగా చేసిందనే చెప్పాలి ఓవర్ యాక్షన్. ఇక ఓవర్ యాక్షన్కి హోస్ట్ నాగార్జున గారు తెరదింపేశారనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే ఈరోజు వీకెండ్ కావడంతో స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున మాధురిని చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా మాధురి ఆ అరుపులేంటమ్మా అంటూ చాలా గట్టిగా క్లాస్ పీకారు. పైగా కళ్యాణ్కి తనుజ మీద చేసిన కామెంట్స్ పైన కూడా క్లాస్ పీకారు. నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, ఎందుకు ఇంతలాగా అవతల అమ్మాయిని టార్గెట్ చేసి అవతల అమ్మాయి మీద ఇంత పెద్ద రియాలిటీ షోలో అలాంటి నిందలేసావు? ఏదేమైనా మాధురి ఒకటి చెప్పాలి అంటే నీకన్నా గేమ్ తనుజ బాగా ఆడుతుంది. తనుజ ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆ అమ్మాయికి బాగా తెలుసు. ఒక్కొక్క విషయం ఏంటో తెలుసా, నీలాగా అమ్మాయి ఎప్పుడు ఏ వారంలో కూడా చెప్పించుకున్నదే లేదు. కానీ తనుజ క్యారెక్టర్ పైన నువ్వు ఇంత పెద్ద నింద వేయడం కరెక్ట్ కాదు అంటూ మొత్తానికి మాధురికి చాలా అంటే చాలా గట్టిగా క్లాస్ పీకారు. దీంతో పాపం మాధురిని ఎప్పుడు నామినేషన్లోకి వస్తే ఎప్పుడు ఎలిమినేషన్ చేసి పంపిద్దామంటూ ఆడియన్స్ వెయిట్ చేస్తుంటే ఆ అవసరం లేకుండా వెంటనే మాధురి, సార్ నేను ఎలాగన్నా ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి దయచేసి అంటూ బ్రతిమలాడింది. అయితే నాగార్జున, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి నువ్వు అంటున్నావు కదా మా అందరినీ హౌస్లో కంటెస్టెంట్స్ని, ఇదేమన్నా మీ ఇల్లు అని. మరి ఇది మీ ఇల్లు కాదు కదా, బిగ్ బాస్ హౌస్. నువ్వు ఎప్పుడు వెళ్ళాలి ఏంటనేది జనాలు నిర్ణయిస్తారంటూ మొత్తానికి దువ్వడ మాధురికి తోలుదిచ్చారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే లాస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టినప్పుడు హోస్ట్ నాగార్జున గారు మాధురికి ఒక పవర్ ఇచ్చారు. ఈ వారం ఎవరైతే ఎలిమినేషన్లో ఉంటారో వాళ్ళని సేవ్ చేయొచ్చు అంటూ మొత్తానికి ఆ పవర్ని ఈరోజు పీకి పటాకులు చేశారనే చెప్పాలి. మొత్తానికి ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడానికి లేదు అంటూ ఆమెకిచ్చిన పవర్ని వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రిమూవ్ చేసేశారు. అదే అంటారు, ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగానే ఉంటుంది. తనుజాని టార్గెట్ చేసింది, బొక్కబోర్లో పడింది మాధురి. తనంటది తానే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అంటుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళిపోతే మంచిదా, వెళ్లకుండా హౌస్లో ఉంటే మంచిదా అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.